సో హాయ్ గైస్, ఇవాల్టి వీడియోలో మనం సర్వర్ యాక్షన్స్ అండ్ అంతేకాకుండా రీవాలిడేట్ పాత్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మనకి సర్వర్ యాక్షన్స్ అంటే మన యాక్షన్స్ని మన క్లయింట్ సర్వర్ నుండి కాల్ చేసుకోవడం. సో దీని ద్వారా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మన డేటాబేస్ని డైరెక్ట్గా మన క్లయింట్ సర్వర్లో కనెక్ట్ చేసుకొని మనం డేటాబేస్లో డేటాని మనం అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో మనకు రెగ్యులర్ అప్లికేషన్స్లో మన డేటాబేస్లో మనం చేంజ్ చేయాలంటే మనకు ఒక డెడికేటెడ్ బ్యాక్ అండ్ సర్వర్ ఉండాలి. ఓకే, సో మనం బ్యాక్ అండ్ సర్వర్ లేకుండా మనం డేటాబేస్లో ఏం చేంజెస్ చేయలేము. బట్ మన నెక్స్ట్ జేఎస్లో సర్వర్ యాక్షన్స్ అనే ఈ ఫీచర్ ద్వారా త్రూ మన క్లయింట్ సర్వర్ నుండే మనం డేటాబేస్లో డేటాని అప్డేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫీచర్ని మనం నెక్స్ట్ జేఎస్లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇప్పుడు యాప్ ఫోల్డర్ లోపల మనం న్యూ పేజ్ని క్రియేట్ చేసుకుందాం. సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి మనం లెట్స్ సే టెస్ట్ అని పెట్టుకుందాం. ఓకే, సో టెస్ట్ లోపల పేజ్ డాట్ జేఎస్. ఓకే, సో ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ సో ఇక్కడ మనం ఒక ఫామ్ని క్రియేట్ చేసుకుందాం. సో ఫామ్ లోపల మనం ఒక ఇన్పుట్ని తీసుకుందాం. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్, సో నేమ్ వచ్చేసి యూజర్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక సబ్మిట్ బటన్ కూడా యాడ్ చేసుకుందాం. బటన్ సబ్మిట్. ఓకే, సో వన్స్ మనం ఫామ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఒక డమ్మీ డేటాబేస్ని క్రియేట్ చేసుకుందాం. కాన్స్ట్ డేటాబేస్ ఈక్వల్ టు నేమ్. సో బై డిఫాల్ట్ హరి అని ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ నేమ్ని యూఐలో రెండర్ చేద్దాం. ఓకే, డేటాబేస్ డాట్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మనం ఫామ్ సబ్మిట్ ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం. కాన్స్ట్ ఫామ్ సబ్మిట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని మనం సర్వర్ నుండి కాల్ చేయాలి కాబట్టి సో ఇక్కడ యూస్ సర్వర్. ఓకే, సో యూస్ సర్వర్ అని లేబుల్ ఇస్తే సో మన ఫంక్షన్ అనేది సర్వర్ నుండి కాల్ అవుతుంది. ఓకే, సో మనం ఈ ఫంక్షన్ని సర్వర్ నుండి కాల్ చేసినాం కాబట్టి మనం ఇక్కడ డేటాబేస్ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. బేస్ ఆపరేషన్స్. ఓకే, సో బేసిక్గా మనం ఇక్కడ డమ్మీ డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ని అప్డేట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ డేటాబేస్లో నేమ్ ఉంది కదా, నేమ్ అనే ప్రాపర్టీని మనం చేంజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫామ్ సబ్మిట్ని మనం ఫామ్ యాక్షన్స్లో సెండ్ చేద్దాం. సో ఇక్కడ మనం యాక్షన్స్లో ఎందుకు సెండ్ చేస్తున్నామంటే సో బేసిక్గా మనకి ఆన్ సబ్మిట్ ఆర్ ఆన్ క్లిక్ ఈవెంట్స్ అని మనకు సర్వర్లో యాక్సెస్ ఉండవు కాబట్టి మనం యాక్షన్ అనే ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ వన్స్ మనం ఫామ్ సబ్మిట్ని పాస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫామ్ డేటా వస్తుంది. ఓకే, సో ఫామ్ డేటాలో మనకి సో ఇన్పుట్ నేమ్ ఉంది కదా, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫామ్ డేటా డాట్ గెట్ యూజర్. ఓకే, సో ఇక్కడ మనకు యూజర్ ఇన్పుట్ యొక్క వాల్యూ వస్తుంది. ఓకే, సో వచ్చిన వాల్యూని నా డేటాబేస్లో నేను అప్డేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మన అప్లికేషన్ని రన్ చేద్దాం. npm run dev. సో లోకల్ హోస్ట్ /test. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఒక ఎర్రర్ వచ్చింది. సర్వర్ యాక్షన్స్ మస్ట్ బీ async ఫంక్షన్. ఓకే, సో బేసిక్గా మన సర్వర్ యాక్షన్స్ అన్నీ మనం ఏసింక్రోనస్గా కాల్ చేసుకోవాలి. సో ఇక్కడ async సేవ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హరి అనే నేమ్ని చేంజ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను పవన్ అని ఇచ్చేసి సబ్మిట్ చేస్తున్నాను. సో వన్స్ సబ్మిట్ చేసినాక నాకు న్యూ డేటా అనేది రాలేదు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే సో మీకు ఇమేజ్లోకి వెళ్తాను. సో ఇక్కడ మన సర్వర్ యాక్షన్స్ ద్వారా సో మన క్లయింట్ సర్వర్ నుండి మన డేటాబేస్లో డేటాని చేంజ్ చేసాం. ఓకే,
బట్ మన క్లయింట్కి తెలియదు కదా డేటా అప్డేట్ అయిందా లేదా అనేసి. సో న్యూ డేటా రావాలంటే మన పేజ్ అనేది మనం రీవాలిడేట్ చేయాలి. సో మనం పేజ్ ఎలా రీవాలిడేట్ చేసామంటే, సో మన నెక్స్ట్.js ఇంకో మెథడ్ ఉందండి. సో రీవాలిడేట్ పాత్ అని. సో ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే మన పేజ్ని రీవాలిడేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన కోడ్లోకి వెళ్తే, సో వన్స్ మన డేటాబేస్ని మనం అప్డేట్ చేసిన తర్వాత మన పేజ్ని మనం రీవాలిడేట్ చేయాలి. ఓకే, సో రీవాలిడేట్ చేయాలంటే రీవాలిడేట్ పాత్. ఓకే, సో ఇక్కడ మన పాత్ వచ్చేసి టెస్ట్ కదా, /టెస్ట్. సో మనకి అన్ని పేజెస్ని మనం రీవాలిడేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం ఒక స్పెసిఫిక్ పేజ్ని మాత్రమే రీవాలిడేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సేవ్ అండ్ ఇప్పుడు క్రోమ్లోకి వెళ్దాం అండ్ పేజ్. సో ఇక్కడ పవన్ అని పెట్టాను కదా, సో ఇప్పుడు సబ్మిట్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు న్యూ డేటా అనేది అప్డేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇంకో నేమ్ ఇచ్చేస్తాను, హలో, సబ్మిట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు హలో అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మన ఇమేజ్కి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సర్వర్ యాక్షన్స్ ద్వారా మన క్లయింట్ సర్వర్ నుంచి డేటాబేస్లో మనం డేటా అనేది చేంజ్ చేసాం. ఓకే, బట్ మన క్లయింట్కి తెలియదు డేటా అనేది అప్డేట్ అయిందో లేదా అని. సో న్యూ డేటా రావాలంటే మన పేజ్ అనేది రీవాలిడేట్ చేసుకోవాలి. సో రీవాలిడేట్ చేసుకున్నప్పుడు మనం డేటాబేస్ నుంచి మళ్ళీ న్యూ డేటాని పుల్ చేస్తాం కదా, సో అప్పుడు మనకు న్యూ డేటా అనేది వస్తుంది. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.